పీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క. కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కిసాన్ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి సీతక్క. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి పౌరుడు పాటించాలన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లాయిలయ్య. ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి మంత్రి సీతక్క మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ జంపన్న వాగు, సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా శోభయామానంగా తీర్చిదిద్ది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరి ఆ రకంగా అధికారులను కూడా కలెక్టర్ గారు డిప్లాయ్ చేసి ఫ్లడ్ విషయం కానీ, యూరియాకి సంబంధించి కానీ, సీడ్స్కి సంబంధించి కానీ, మరి సీడ్స్ అంటే మన ఫర్టిలైజర్ షాప్స్కి సంబంధించి కానీ ఆర్గనైజర్స్ మీద మొన్ననే మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరితో కల్తీ రాకుండా అవి మన మేడారం అభివృద్ధి కోసము కలెక్టర్ గారు ఈ యొక్క సమావేశాన్ని రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారి అధ్యక్షతన, హేమంత్ గారి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు మేమందరం జిల్లా యంత్రాంగం, జిల్లా ప్రజాప్రతినిధులము, పూజారులతో కలిసి అందరము ఫర్దర్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విధంగా జాతర ప్రాంగణంలో ఉండేటువంటి మరి శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వచ్చిపోయేటువంటి భక్తుల సౌకర్యార్థం ఇవన్నిటిని కూడా ఉండాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించి వాళ్లకు టైం పెట్టడం జరిగింది. వితిన్ 2 monthsలో పూర్తిగా కంప్లీట్ చేసి మరి జాతర అంటే ఈ ప్రాంగణాన్ని పూర్తిగా ఎండోమెంట్ వారికి అందించే విధంగా ఉండాలని కాంట్రాక్టర్లను, అదేవిధంగా అధికారులను కోరడం జరిగిందని తెలియజేస్తారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ ను ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి భవనాన్ని పరిశీలించిన ఆయన ముఖ్యమంత్రి పర్యటనలో మున్సిపల్ శాఖ, శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్ధి పనులను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళా సాంకేతిక సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రైతులు ఈ మెగా మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆమె భూసారాన్ని కాపాడుతూ లాభదాయకమైన వ్యవసాయ కోసం పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలని రైతులకు సూచించారు. మన కుటుంబానికి కావాల్సిన మనం తీసుకోవచ్చు, ఆరోగ్యవంతమైన పంట తీసుకోవచ్చు, అవసరానికి తగ్గ దాచుకోవచ్చు. మీకు ఎండాకాలం ఫుల్లుగా వానలు పడతాం అంటే ప్రకృతిలో వచ్చే మార్పు, అడవుల విధ్వంసం, విచ్చలవిడిగా మైనింగ్, ఎక్కడ పడితే గుట్టలన్నీ కరిగిపోవడం, మరి సమతుల్యత లేకపోవడం. అట్లనే రైతు కూడా దయచేసి కొత్త వంటకాల గురించి నేర్చుకోవాలి, కొత్త పంటల గురించి నేర్చుకోవాలి. మనం ఒకప్పుడు చూస్తే 1 ఎకరంలో 4 రకాల పంటలు పండేది. కందులేసుకోలు, పెసరలేసుకోలు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామంలో జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బస్త్ పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ట్రాఫిక్ నిబంధనల పాటింపు ప్రతి పౌరుడి బాధ్యతని తెలిపారు. ఎస్పీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల సహకారం కీలకమన్నారు.
ఎల్లప్పుడూ పాటిస్తానని ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తానని వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ మద్యం సేవించి వాహనం నడుపుతున్న మా అక్క జిల్లా మంత్రులు మీ అందరికీ ఇక్కడ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. అట్లనే ఈనాటి చీఫ్ గెస్ట్ అభిలాష బిస్ట్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గారు పెద్దలు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే పోలీసుల హైయెస్ట్ పోస్ట్ అన్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తో కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతుంది. వీటి మీద ఖచ్చితమైన దృష్టి పెట్టాలి. అవన్నీ చూస్తుంటే మనం వాళ్ళ బాధ, కుటుంబాల బాధ. ఇంతకుముందే ధర్మోజీ కూడా కదా ఒక లేడీ వచ్చింది, ఒక మహిళ వచ్చి వాళ్ళ 6 నెలల క్రితం ఆమె భర్త చనిపోయి. సరే, ఇంకా లాభదాయకమైన పంటలు పెడితే మంచిది, పామ్ ఆయిల్ పెడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా వారు చెప్పడం జరిగింది. ఎక్కువ పండితే కూడా ఏమైంది, ఈసారి ఒట్ల కొనుగోలు కొంత సమస్య అయింది. గత 4 పంటలు మాత్రం మంచిగా కొన్నాం మనం. ఇక్కడ దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ మండిగా ఒడ్లే కదంటారు, అయినా కూడా ప్రతి గింజ కొనే కార్యక్రమం. ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల కళ్యాణ లక్ష్మి లబ్ధారులకు తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పేద కుటుంబాల కుమార్తెల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన సంక్షేమ పథకం కళ్యాణ లక్ష్మి అని తెలిపారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మన ప్రజాప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి మీ చేతికే పంపుతారు కాబట్టి ఇది పైరవ తోటో లేకపోతే ఎవరి రికమెండేషన్ తోట వచ్చింది కాదు, డైరెక్ట్ మీరు లబ్ధిదారులు మీకే వస్తాయి. కావున ఎవరికైనా ₹1 అడిగినా ఇవ్వద్దు, ఇస్తే నాకు చెప్పండి. ₹1 కూడా ఎవరికి ఇవ్వద్దు. ఇస్తూ అడుగుతారా? అందుకే ఇందిరా మిల్ల విషయమే కానీ, పెన్షన్ల విషయమే కానీ, ప్రభుత్వ స్కీమ్ ఏదొచ్చినా ఈ ప్రజా ప్రభుత్వం నేరుగా మీ ఇళ్లకు, మీ గుమ్మానికే చేరుతాయి. కాబట్టి ఎవరైనా ₹1 అడిగితే మా దృష్టికి తీసుకురండి. ఎవరు అడగరు, కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో తావలేదు, పైసలకు తావలేదు. అందుకే ప్రతి లబ్ధిదారుడికి ఇందిరా మిల్ అయినా, రేషన్ కార్డు అయినా, పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, సీఎం రిలీఫ్ ఫండ్ అయినా నేరుగా మీ ఇంట్లోకి వస్తే అవసరం మీకు ఇంకా కిరాయిలు ఇచ్చి పంపుతా తప్ప ఎవరికి ₹1 ఇవ్వదు. నేరుగా మీ ఖాతాలో వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మొదటగా రాజాపేట మండలానికి సంబంధించిన మా అక్క జిల్లాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నాగేష్ తదితర అధికారులు మెదక్ కిల్లాను సందర్శించి చారిత్రాత్మక నిర్మాణాలను పరిశీలించారు. కిల్లాలో శిథిలావస్థకు చేరిన ప్రాంతాలను గుర్తించి ముళ్ల పొదలు, చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. మెదక్ జిల్లా చరిత్రను ప్రతిబింబించేలా కిల్లాపై మ్యూజియం ఏర్పాటు చేసి పర్యాటకులకు అందుబాటులో తీసుకురానున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇట్లాంటివి ఉంటాయి కదా మేడం. బట్ మేడం లాస్ట్ టైము ఈ పెద్ద చెట్టు మనం కొట్టించినప్పుడు కనిపెట్టినప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇటు వస్తుంది. చూసేసరికి అప్పుడు అవన్నీ దోసుకోవడానికి వచ్చినారు. కంపల్సరీ సొరగా ఉన్నాయి. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను 5,000 నుంచి 20,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నిరసన చేపట్టిన పలువురు నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 19,000 పోలీస్ పోస్టులను వెంటనే భర్తీ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి వేడుకుంటున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి మా బాధలు ఒక్కసారి ఆలోచించండి. మేమంతా కూడా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి అభ్యర్థులము. మేము ఇక్కడ హైదరాబాద్లో లోకల్ ఉన్న క్యాండిడేట్ కాదు. మీ ప్రభుత్వం రావడం కోసం మేమంతా కష్టపడ్డ వాళ్ళము, నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళం. మేమంతా మా బాధ ఒక్కటే. మేము ఇన్నాళ్లుగా
ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మేము మా యొక్క కళను సాకారం చేసుకుంటామని చెప్పేసి చాలా ఇబ్బందులు బాధపడ్డాము. కానీ మీరు ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ మాత్రం ఇస్తామని అంటున్నారు. మేమంతా కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఎందుకంటే మీరు గెలవడంలో మాకు ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి. జియో నంబర్ 46 వల్ల మాకు ఆల్రెడీ మెరిట్ మార్క్స్ వచ్చినా కూడా మేము ఉద్యోగం కోల్పోయి ఇవాళ మేము కోట్ల మెట్లు ఎక్కేటువంటి పరిస్థితి వచ్చింది సార్. మరొకసారి ఇలాంటి ఇబ్బందులు కాకుండా, మమ్మల్ని బాధ పెట్టకుండా, మా భవిష్యత్తును ఆడుకోకూడదు. దయచేసి మాకు 19,000 నోటిఫికేషన్ రావాలి. అండ్ అదేవిధంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి 36 సంవత్సరాల ఏజ్ మీరు పెంచాలి. అండ్ ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వాలి. మేమంతా కూడా 2022లో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ రాలే కాబట్టి మేమంతా ఈ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నాం. దయచేసి ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పేసి మరొకసారి మేమంతా కూడా వేడుకుంటున్నాం. శ్రీకాళహస్తిలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును రుద్రాభిషేకం, రాహుకేతు పూజలు నిర్వహించారు. దేశ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలందించిన మోదీ నాయకత్వం మరింత బలోపేతం కావాలని కోరుతూ ముక్కంటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దోమల్గూడ ప్రభుత్వ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ 1992-93 యూజీడీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 34 ఏళ్ల తర్వాత ఒక చోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఫిజికల్ డైరెక్టర్ దువ్వాల రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఎందుకంటే మేము ముఖ్యంగా జనసేన వస్తారనుకున్నాం కానీ లేడీస్ ఎంతమంది వచ్చారంటే చాలా హ్యాట్స్ ఆఫ్ మీ అందరూ కూడా. ఎందుకంటే అందరూ అందరూ అమ్మలో నాయనములు అయ్యే ఉంటారు ఈ పాటికి. అయినా కానీ ఇప్పుడు డిసిప్లిన్ నమ్మకాలు లైఫ్ ఉన్న అభిమానం పాప మ్యారేజ్ చేశారు. గాటి పెట్టే కాల్స్ కూడా చేశారు. మన లాస్ట్ మార్చి 6వ తారీఖు బాబు మ్యారేజ్ చేశారు. పాప వచ్చి సాఫ్ట్వేర్, అల్లుడు వచ్చి HDFC బ్యాంక్ లో మేనేజర్. బాబు సాఫ్ట్వేర్. బాబు అండ్ కోడలు లవ్ మ్యారేజ్ సుజన, ఆ పాప మా కోడల పేరు. ఇద్దరు కూడా పనిచేశారు. మా మిత్రుడు శ్యామతో దాదాపు 30 అసోసియేషన్ ఉమ్మడి, అంటే ఆంధ్ర అసోసియేషన్, గోపో అసోసియేషన్ కానీ తెలంగాణ అసోసియేషన్ కూడా మాక్సిమం అన్ని 23 జిల్లాలు కవర్ చేసింది. నేను మాకు 7 బ్రాంచ్లు ఉన్నాయి. 7 బ్రాంచ్లో కూడా మాక్సిమం కోర్స్ మొత్తం నేనే కనెక్ట్ చేస్తాను. అంటే ఈ ఏజ్ ఒక 2 months పనుతున్నాను. రెగ్యులర్ ఏమి ఉండదు. ఇంటర్మీడియట్ బోర్డు వర్క్ తీసుకుంటా, డిసిప్లిన్ తీసుకుంటా ఉంటుంది. నేను మాది పుట్టినూరు ఇదే. మీరు ఆల్రెడీ వచ్చారు, ఇక్కడే పుట్టిన ఆ కాలేజ్ స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ మట్టి. పటాన్చెరులో అంబేద్కర్ సర్కిల్ వద్ద సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పట్న కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను మధ్యప్రదేశ్లో ఎన్నికల అధికారి తిరస్కరించడం సిగ్గుచేటని విమర్శించారు. మోడీ ప్రభుత్వము ఓటు చోరీ చేసుకుంటూ పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినప్పటికీ మరి నిన్న మధ్యప్రదేశ్లో మరి సీట్ చోరీ, ముఖ్యంగా తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని, గాంధీవాది అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ మరి ఓటింగ్లో పాల్గొనకుండా మరి మోడీ బీజేపీ ప్రభుత్వము కుట్ర పన్ని మరి రిజెక్ట్ చేయడం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో ఈరోజు ఎదుర్కొనే శక్తి లేకుండా మరి వారిని రాజకీయంగా మరి ఈ విధంగా తొలగించడానికి మరి కుట్రలు పంపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వము, దానికి నిరసనగా ఈరోజు ఆ కోర్టు కేసు ప్రతులను అక్రమంగా వారి రాజ్యసభ ఎన్నిక ప్రక్రియ ముందుకు పోవాలి. జూన్ 18 నాడు జరుగుతున్నటువంటి మరి మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ గారిని పాల్గొనే విధంగా ఈసీ చూడాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. మరి బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని మరి వచ్చే రోజుల్లో తగిన
పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అబిడ్స్ లో ర్యాలీగా వచ్చిన ఏబీవీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ, ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాల విద్యను, బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాల విద్యను. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కనుక రాసేది ప్రభుత్వ పాఠశాల చర్లపల్లి గట్కేసర్ రైల్వే మార్గంలో ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయరెడ్డి కేసులో ఆమె అత్తమామలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. తమ కుమారుడు సురేందర్ రెడ్డికి విజయరెడ్డి తల్లి, సోదరుడి నుంచి ప్రాణహాని ఉందని వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి ఆస్తులకు సంబంధించిన నగదు, ఆభరణాలు, స్థలాల పత్రాలు తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని, తమకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ ను కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజాదరణ పొందిన నాయకుడు నరసారెడ్డి భూపత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు, స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే తమ లక్ష్యమని, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. బృహస్పతే పరిదీయార్థేన రక్షోహామిత్రాగం అపవావిత అభిగాత్రాని సహసాగాహమానాదాయ. నా యొక్క జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదల్, మహిళా కాంగ్రెస్, బీసీసీఎల్ కాంగ్రెస్, ఎస్సీసీఎల్ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా అన్న యొక్క బర్త్డే చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 సర్కిళ్లకు సంబంధించి 24 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నా యొక్క అభిమానులు ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి వారు నన్ను ఆశీర్వదించడమే కాకుండా మరి రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా మాకు అంత్యత్త ఇది చేస్తూ మేమందరినీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేమందరం కూడా ముందుకెళ్తామని ఆ భగవంతుని ఈ యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నా మీద ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు నిరసనగా సిపిఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ నుంచి జీఎస్టీ భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం జీఎస్టీ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తగ్గించాలి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.
మెదక్ జిల్లా ముదిరాజ్ హక్కుల సాధన సమితి అధ్యక్షుడిగా తూప్రాన్ మండలం దాతర్పల్లి గ్రామానికి చెందిన పిట్ల సాయిబాబా ఎన్నికయ్యారు. అనంతరం నాయకులు నియామక పత్రాన్ని అందజేశారు. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చే హామీని ప్రభుత్వం అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఆధ్వర్యంలో మన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించడం జరిగింది. మెదక్ జిల్లాలో పర్యటించిన తర్వాత అనేక సమస్యలపైన ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను, చెరువుకుంటల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి ప్రతి జిల్లాలో కమిటీలు, అధ్యక్ష కార్యదర్శులను, కార్యవర్గాన్ని నియమిస్తున్నటువంటి క్రమంలో మరి ఈరోజు మెదక్ జిల్లాలో కూడా పర్యటించిన క్రమంలో ఇక్కడ పిట్ల సాయిబాబా గారిని ఈ జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. త్వరలోనే మరి పూర్తి స్థాయి కమిటీని, మెదక్ జిల్లా కమిటీని నియమించబోతా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన నిత్యం మా దృష్టికి ఇక్కడ ప్రతినిధిగా ఉండాలి కాబట్టి మా పిట్ల సాయిబాబా గారిని ఇక్కడ నియమించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర కమిటీ చేరవేసే విధంగా పనిచేస్తారని తెలియజేస్తూ ఇది ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు ఈ నిమిషం నుంచే మరి పరిగణలోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పిట్ల సాయిబాబా గారి దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ దృష్టికి చేరవేయాలని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాల సమస్యలు, అదేవిధంగా అనేక జిల్లాలలో మరి ముదిరాజులకు మత్స్యశాఖలో సభ్యత్వాలు ఇవ్వకుండా మరి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఎక్కడ కూడా ఆంక్షలు లేనటువంటి సభ్యత్వాలను ఇచ్చి మత్స్యశాఖలో ప్రతి ఒక్కరికి గుర్తింపునివ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవి కనుక జరగలేదనుకో మేము ఏ మాత్రం కూడా ఉపేక్షించము. ఇంకొక 2 సంవత్సరాన్ని ప్రభుత్వం ఉంది, ఇక మా పోరాటం మొదలు పెడతాము. ఖచ్చితంగా ముందే నిన్ను గద్దె దిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై ముదిరాజ్, 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 జై ముదిరాజ్. ఇక్కడ విచ్చేసి మన తెలంగాణలో పర్యటించి నాకు జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించడం జరిగింది. తెలంగాణ హక్కుల సాధన సమితి. ఈ హక్కుల సాధన సమితి మన ముదిరాజు బీసీఏ నుంచి బీసీడీ నుంచి బీసీఏలకు మారవాలి. అదేవిధంగా నా మీద పెట్టిన ఈ భారం ఏదైతే ఉందో మన ముదిరాజుల గురించి నేను ప్రతి నిమిషం కొట్లాడి వాళ్ళకు సాయశక్తుల కొట్లాడి వాళ్ళకు నేను మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సమితి మన అన్న చేసి ఈ హక్కులపై మేము ప్రతి నిత్యం కొట్లాడి ఏ సమస్య ఉన్నా సరే వాళ్ళకు వెంటనే చేసి నా వంతు సహాయం నేను ఇమ్మీడియట్లీ వాళ్ళకు చేసి నేను చేస్తానని, నా తెలంగాణ అన్యాయం జరిగితే అక్కడ ఇమ్మీడియట్లీ అక్కడ ఉండి వాళ్ళకు దగ్గరుండి నా సహాయ శక్తులను కొట్లాడుతానని మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మా అభివృద్ధికి నేను కృషి చేస్తానని నా యొక్క మనవి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముత్తంగి డివిజన్ కు చెందిన సాపురం నరసింహారెడ్డి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో గోటు విలేజ్ కార్యక్రమం నిర్వహించి గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా ఎంఆర్పీఎస్ ఎంఎంఎస్ కన్వీనర్ దండు వరలక్ష్మి అభివృద్ధి విద్యా ప్రాధాన్యతపై మాట్లాడారు. అలాగే గ్రామంలో జెండా గద్దె నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకని చదువుపియండి అక్క. నీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా నేను కాల్పిస్తా, నీ కరీంనగర్లో ఉంటా, నీకు హాస్పిటల్ కానీ ఏదున్నా మీ ఊళ్ళో ఎక్కడైనా భూమి డిస్టర్బెన్స్ అయినా కదా టౌన్లోకి వచ్చి మా ఊళ్ళు అలా అని చెప్పి మీరు నిలబడి మీకు పనిచేసి దానికోసం ఇది కొన్ని చెప్తాను. పిల్లలు చదివియాలి, ఇంటికాడ ఉంటే ఆగమయ్యి దెబ్బలు తగిలించుకోవడం అదే స్కూల్ పంపించిన వాళ్ళతో వాళ్ళు స్కూల్ ఉన్నారు కదా అని ఇక్కడ మనం ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముత్తంగి డివిజన్ నాయకుడు సాపురం నరసింహారెడ్డి బంజారా హిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో పలువురు రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ముత్తంగి డివిజన్ అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభయామానంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క. కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కిసాన్ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి సీతక్క. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి పౌరుడు పాటించాలన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లాయిలయ్య. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.